పలంనేరులో ప్రజాగలం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నతమైన ఉద్యోగాలు చురుక చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగు ఎన్డీఏ మళ్ళా అధికారంలోకి వస్తే, మా కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెరగవు. ఇది మా భరోసా. అన్నా క్యాంటీన్లు మళ్ళా వస్తాయి. నాణ్యత లేని మద్యాన్ని అరికడతాం. జే బ్రాండ్ ఉండదు. మద్యం కంట్రోల్ చేయడమే కాకుండా గంజాయి అనే దొరకదు. డ్రగ్స్ కూడా ఉండవు. మిమ్మల్ని పూర్తిగా మీ ఇస్తున్న 100 రోజుల్లో గంజాయి, జే బ్రాండ్ మద్యం, ఇంకో పక్క డ్రగ్స్ లేని రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మాది. దుర్మార్గుడు అవకాశాల కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఈ పిల్లల జీవితాలు నాశనం చేసి ఒక జనరేషన్ ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు. మనం కలలుగరిన మన బిడ్డలు మన చేతల్లో లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అది నా బాధ. అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, దుర్మార్గుని అడగండి వచ్చినప్పుడు. 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఒక్కరోజు నువ్వు సమీక్ష పెట్టావా? ఇన్నిసార్లు చెప్పాం, స్పందించావా? నువ్వు సమీక్ష పెట్టాడా ఈ ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఇతని పరిపాలన మనకు కావాలన్న తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క చేనేతల కోసం ప్రత్యేక పాలసీలు తీసుకొస్తాం, పథకాలు అమలు చేస్తాం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం, దళిత బీసీ గిరిజన మైనారిటీ పథకాలు పెడతాం. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటాం, వేధింపులు ఉండవు. ఇంకో పక్క చూస్తే పెన్షన్స్ అందరికీ హామీ ఇస్తున్నా. మొదటి తారీఖున మీ ఇంటికి పెన్షన్ పంపించే బాధ్యత, 4000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా మా కూటమి తీసుకుంటాం. అదే కాదు, ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ రాకుండా అవస్థపడుతున్నారు, వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. మొదటి తారీఖునే మీకు పెన్షన్లు వస్తాయి. అది నా భరోసా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒక విషయం ఇక్కడ చెప్పాలి. ఇక్కడ ఉండే మీరంతా కూడా పలమనేరులో మేము ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసుకుని, అందులో నేను గాని, జనసేన గాని, బీజేపీ గాని కలిశాం. ఇది మా స్వార్థం కోసం కాదు. దివాలా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. అది జరగాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి. ఒక దుర్మార్గుడి పాలన, ఒక అహంకారి పాలన, ఒక విధ్వంసం చేసే వ్యక్తి పాలన, ఒక అవినీతిపరుడు పాలన, ఒక సైకో పాలన వల్ల మీరెంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని కోరుతున్నా. మీ జీవితంలో అవకాశాలు కూడా కోల్పోయారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అప్పు పుట్టని పరిస్థితి తీసుకొచ్చారు. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేని స్థితికి వచ్చాం. అభివృద్ధి ఆగిపోయింది.